గొంతుకలను నొక్కేస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ విమర్శించారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఎలా చూడొచ్చు భరత్? ప్రశ్న రావణ్, కేవీ రెడ్డి అరెస్టులను ఎలా చూడొచ్చు? కేవీ రెడ్డి ఏమి వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు, నేను చూడలేదు ఇంతవరకు. నేను ప్రయత్నించాను, ఎందుకు అరెస్ట్ చేశారో ఇంకో కారణం తెలియలేదు, కాబట్టి ఆ తర్వాత స్పందిస్తాను. ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు మొన్న దళిత క్రైస్తవ శంకారావం అని సభ పెట్టారు. ఎవరి హక్కులు? దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వమని వాళ్ళు డిమాండ్ చేసుకునే హక్కు వాళ్ళకి 100% ఉంది. అది యాక్సెప్టబుల్ అయితే ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేస్తే, కోర్టులు యాక్సెప్ట్ చేస్తే తప్పేం లేదు. కానీ ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఎవరైనా సరే ఆయన మీద చర్యలు తీసుకోవద్దు. ఇంకే ఒకసారి విందాం ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు ఏం చేశారో వినండి. మల్లం గ్రామంలో ఒక కులానికి సంబంధించి ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు, పేర్లు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు సార్? కనపడట్లేదే, వినపడట్లేదే. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ బైట్. మల్లం గ్రామంలో ఒక కులానికి సంబంధించి ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు, పేర్లు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు సార్? కనపడట్లేదే, వినపడట్లేదు. సో ముందుగా మీకు క్షమాపణలు చెప్తున్నా, మీ ముందు ఈ బైట్ ప్లే చేసినందుకు స్పందన. మీకే కాదు, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా క్షమాపణలు. ఆయన బైట్ యథావిధిగా నేను టెలికాస్ట్ చేసినందుకు. బట్ ఎందుకు టెలికాస్ట్ చేయాల్సి వచ్చిందంటే, ప్రశ్న రావణ్ ఎందుకు అరెస్ట్ చేశారని మార్నింగ్ నుంచి సెర్చ్ చేస్తే నాకు ఇది దొరికింది. సో ఆ నేరం తాలూకు తీవ్రత, ఆయన అన్న వర్డ్స్ తాలూకు తీవ్రత తెలియాలని చెప్పి నేను టెలికాస్ట్ చేశాను. ఇది యాజ్ ఎ చీఫ్ ఎడిటర్గా నేను టెలికాస్ట్ చేయకూడదు, బట్ ప్రజలకు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియాలి. పవన్ కళ్యాణ్ ఏమన్నాడో విన్నారు కదా. పవన్ కళ్యాణ్ నోట్లో డాష్ అని మాట్లాడిన తర్వాత, అంటే దాన్ని ఏం చెప్పలేదు, బట్ ఆయన ఇంటెన్షన్ ఏందో అందరికి అర్థమై ఉంటుంది. ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత కూడా అతనికి బయట ఉండే హక్కు ఉందా? అది వాక్ స్వాతంత్రమా? ఇది వాక్ స్వాతంత్రపు హక్కా? అది టీవీలో లేకపోతే సెల్ ఫోన్లో కాదు, వేలాది మంది సమక్షంలో అట్లా మాట్లాడితే అటువంటి వ్యక్తిని బొక్కలు వేయకుండా ఏం చేయాలి? ఇది ఏంటంటే ఇట్లా మాట్లాడితే వ్యూస్ వస్తాయేనో, ఇట్లా మాట్లాడితే హైలైట్ అయిపోతామని చెప్పి చేస్తున్నారు. దీన్ని ఆపకూడదు. ఇతను అరెస్ట్ చేయకపోతే ఇంకా వందలాది మంది ఇట్లా మాట్లాడరా? ప్రశ్న రావణ్, మీరు ఎవరినన్నా ఏమన్నా కామెంట్ చేయండి, బూతులు మాట్లాడకుండా ఏమన్నా చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏదన్నా క్రిటిసిజం చేయండి. బహిరంగ సభల్లో వేలాది మంది సమక్షంలో బూతులు తినే విధంగా మాట్లాడితే అటువంటి వాళ్ళు బయట ఉండాలా, జైల్లో ఉండాలా? జైల్లోనే ఉండాలి. ఇది వాక్ స్వాతంత్రం కాదు. ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛ కాదు ఇది. నాట్ ఓన్లీ సోషల్ మీడియా, పోనీ ఎక్కడ సోషల్ మీడియాలో స్టూడియోలో మాట్లాడింది కూడా కాదు, ఆ విషయం కూడా కాదు. అతను కావాలని మాట్లాడి సెన్సేషనలైజ్ అవుతాం. పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు సపోర్ట్ చేయాలి, వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఆయన సపోర్ట్ చేయాలి. ఓకే, లేకపోతే దళితులు కూడా ఇటువంటి దాన్ని సపోర్ట్ చేస్తారా? చేయరు కదా. దళిత క్రైస్తవులకు సంబంధించి డిమాండ్ చెప్పుకునే హక్కు ఉంది. ఎవరు ఆర్గ్యుమెంట్ వాళ్ళది. దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా తీసేయొద్దని అడిగే హక్కు ఉంది. కానీ ఇది పద్ధత? ప్రశ్న రావని మాట్లాడింది ఆ ఉద్యమాన్ని దెబ్బతీసేది కదా, ఇది ఆ ఉద్యమాన్ని దెబ్బతీసేది కదా ఈ కామెంటు.
ఇటువంటి వ్యక్తులు జైల్లో కాకుండా ఎక్కడ పెట్టాలి? వీళ్ళంతా ఏంటంటే హీరోలు అవుదాం, నెక్స్ట్ ఎమ్మెల్యేలు అవుదాం, ఎమ్మెల్సీలు అవుదాం, ఎంపీలు అవుదాం, ఇట్లా 10 మందిలో కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ తిడితే అయిపోతుందని చెప్పి. అంతకుముందు ఒక ఆయన గోరంట్ల మాధవ్ జేసీ దివాకర్ రెడ్డిని ఏదో తిడితే కనుక వైసీపీ టికెట్ ఇచ్చింది. అట్లాగే టీడీపీ జగన్మోహన్ రెడ్డి తిట్టిన వాళ్ళని టికెట్ ఇస్తుంది. రాజకీయ పార్టీలు బూతులు తిట్టిన వాళ్ళని వీళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే, లేకపోతే సభలు సమావేశాలు ఇట్లా మాట్లాడిన వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే అసలే ఆంధ్రప్రదేశ్లో బూతులు తప్ప వేరే లేకుండా అయిపోయినాయి. దీని మీద పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, నన్ను విమర్శించండి, విమర్శిస్తే ఇబ్బంది లేదు, కానీ బూతులు తిట్టకండి, చట్ట ప్రకారం వ్యవహరించండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లా చేసిన వాళ్ళని కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్తున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూద్దాం. ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలామంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని అసభ్య పదాజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఫేక్ ప్రొపగాండా, మార్క్ ఫోటోస్, డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ వంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. మహిళల్ని ముఖ్యంగా అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. చివరికి దేవుళ్ళని దేవతల్ని కూడా వదలట్లేదు. దేవుళ్ళని దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. సో దేవుళ్ళు, దేవి దేవతలు, మతాలు, కులాలు ఇట్లా అబ్యూజ్ చేయడం వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. నాకు కేవీ రెడ్డి ఏమన్నారో తెలీదు, తెలిసిన తర్వాత దాని మీద స్పందిస్తాను. బట్ ఏదైనా జర్నలిస్ట్ లాస్ట్ టైం ఏదో మాట్లాడారు, అంటే బొల్లి బాబు అని చెప్పి మాట్లాడారు, అదైతే తప్పే, అట్లా మాట్లాడితే మాత్రం తప్పే. మరి ఈసారి ఎందుకు చేశారో తెలీదు. బట్ అంటే బాడీ షేమింగ్ ఇవన్నీ ఉండకూడదు, జర్నలిస్టులు అది చేయకూడదు ఈసారి. బట్ అరెస్ట్ చేసిన విధానం, కేవీ రెడ్డిని అరెస్ట్ చేసిన విధానం ఆంధ్రప్రదేశ్ కరెక్ట్గా లేదు. ఎందుకంటే కేవీ రెడ్డి భార్యను మగ పోలీసులు నెట్టేస్తున్నారు, ఉమెన్ పోలీసును తీసుకొచ్చేది ఉండే అరెస్ట్ చేసేటప్పుడు ప్రతిఘటిస్తే కనుక. సో ఇక్కడ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కాకుండా జర్నలిస్ట్గా ఒకవేళ అతను ఏం తప్పు చేయకుండా ఉంటే, ఇంతకుముందు చేసిన కామెంట్స్ బొల్లి బాబు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. బాడీ షేమింగ్ చేయడం, లేకపోతే డిసీజెస్, లేకపోతే మన మైనంపల్లి వచ్చి కేటీఆర్ను షుగర్ డిసీజ్, ఇవన్నీ కూడా తప్పు అటువంటి మాట్లాడడం. బట్ ప్రశ్నారావణ్ మాత్రం టోటల్లీ అన్యాక్సెప్టబుల్. ప్రకాష్ రాజ్ యాజ్ యూజువల్గా దీని రంగం దిగి అరెస్ట్ చేయడం ఇదేం ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడాడు. మిమ్మల్ని కూడా మరి ఈ మాట అంటే ఊరుకుంటారా? ప్రశ్నారావణ్ అన్నదే వేరే వాళ్ళంటే మీరు ఊరుకుంటారా? ప్రతిదానికి రంగంలోకి దిగిపోతాడు. సనాతన ధర్మం అన్నప్పటి నుంచి, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అన్నప్పటి నుంచి ప్రకాష్ రాజ్కు విపరీతమైన కోపం. ఇతను కృతజ్ఞత లేని మనిషి. అతను మా అధ్యక్షుడిగా మంచు విష్ణుకు వ్యతిరేకంగా ఈయనకు సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చిరంజీవి పవన్ కళ్యాణ్ నిలబెట్టి సపోర్ట్ చేసిన వ్యక్తికే ఇప్పుడు రోజు పవన్ కళ్యాణ్ అనగానే రెచ్చిపోతాడు. మేబీ ప్రకాష్ రాజ్ గారు, మీరు హిందూ మతం క్రిస్టియానిటీ తీసుకున్నా తెలీదు, క్రిస్టియానిటీ తీసుకున్నంత మాత్రం తప్పులేదు. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు. క్రిస్టియానిటీ తీసుకున్న తప్పులేదు, ఈ ముస్లిం మతంలో ఉన్న తప్పులేదు, హిందూ మతంలో ఉన్న తప్పులేదు. బట్ ప్రశ్నించే గొంతులు అంటే ఇది ప్రశ్నించే గొంత, ప్రశ్నించడం అది
బూతులు మాట్లాడడం అంటే ప్రశ్నించడం, బూతులు మాట్లాడడం ప్రశ్నించడమా? మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జనసేన నుంచి రామకృష్ణ గారు జాయిన్ అవుతున్నారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా వైసీపీ నుంచి వంగవెట్టి నరేంద్ర గారు ఉన్నారు. శరత్ గారు సార్, సో ప్రశ్న రావణ్ మీరు విన్నారా? కామెంట్స్ విన్నారా? విన్నాను. సో ఇంకా ఏం చేయాలి చెప్పండి? సోషల్ మీడియా లేకపోతే ఈ సభలు సమావేశాలు ఇట్లా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఏమైనా ఉందా చట్టంలో? ఇంకా ఏముంది? నాకు తెలిసి దీనికి మళ్ళీ బెయిల్లో 2-3 రోజుల్లో బయటకు వస్తారేమో, తిట్టడమే కదా అని చెప్పి. సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే తెలంగాణ రాజకీయాలు ఒక తీరుగా ఉన్నాయి, ఆంధ్ర రాజకీయాలు ఒక తీరుగా ఉన్నాయి సార్. ఆంధ్ర రాజకీయాలు అంతా కులాల చుట్టూ తిరిగి అంత కులాల కొంపుట పెడతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ